గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి సూపర్ 8 కు చేరిన భారత్ ఇక్కడ కూడా వరుసగా రెండో మ్యాచ్ లో గెలుపొందింది. అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టోర్నీలో సెమీస్ కు చేరువైంది. అయితే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 197 పరుగులు చేసింది. కోహ్లీ 37, రిషబ్ పంత్ 36, దూబే 34 అలాగే హార్దిక్ పాండ్యా 50 పరుగులతో సత్తా చాటారు. దీంతో భారత్ 196 పరుగులు చేసింది. ఇక 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్ల దాటికి ఆ జట్టు బ్యాటర్లు తేలిపోయారు. దీంతో ఆ జట్టు ఓటమి ముందుగానే ఖరారైపోయింది. కానీ నజ్ముల్ హుస్సేన్ షాంటో 40 రన్స్, అలాగే తంజిత్ హసన్ 29 పరుగులు చేసి జట్టు ఆల్అౌట్ కాకుండా కాపాడారు. చివరకు బంగ్లాదేశ్ 146 పరుగులకి పరిమితమైంది. టీమిండియా బౌలర్లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో సత్తా చాటాడు. ఇక బుమ్రా, హర్షదీప్ సింగ్ చెరో 2 వికెట్లు తీయగా పాండ్యా 1 వికెట్ పడగొట్టాడు. దీంతో బంగ్లాదేశ్ 50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో స్పందించాడు. బ్యాటింగ్ లో మేము దారుణంగా విఫలం కావడం వల్లే ఈ మ్యాచ్ ఓటమి పాలయ్యామని, మేము టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేసి భారత్ ను 160 నుంచి 170 పరుగులకు కట్టడి చేయాలని భావించాం. కానీ భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. వారి వల్లే మా విజయ అవకాశాలు దెబ్బతిన్నాయని, ఇక మిగతా ఎటువంటి సాకులు లేకుండా బ్యాటింగ్ లో మేము దారుణంగా విఫలం కావడం వల్లే ఓటమికి ప్రధాన కారణమని షాంటో పేర్కొన్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో దూకుడుగా ఆడాల్సింది, కానీ అలా చేయలేదు. ఇక నా బ్యాటింగ్ తో బంగ్లాదేశ్ ని గెలిపించే ప్రయత్నం చేశాను. కానీ టీమిండియా బౌలర్లు, ముఖ్యంగా బుమ్రా తన బౌలింగ్ లో పరుగులు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎంత ప్రయత్నించినా అతను బౌలింగ్ లో స్కోర్ రాబట్టలేకపోయాం. అలాగే అతనికి తోడు మిగతా బౌలర్లు కూడా మా బ్యాటింగ్ ఆర్డర్ పై దెబ్బతీశారని బంగ్లా కెప్టెన్ షాంటో పేర్కొన్నాడు.